నమస్తే, వెల్కమ్ టు భారతీస్ కిచెన్. వేసవికాలం సెలవులు వచ్చేసాయి. పిల్లలందరూ ఇంట్లో హాయిగా కాలక్షేపం చేస్తున్నారు. మరి పిల్లలు మిమ్మల్ని అలరించడానికే ఈరోజు మన ఎపిసోడ్. పిల్లలు స్పెషల్గా భారతీస్ కిచెన్లో మన బేబీ వర్షిని ఒక కొత్త వంటకం గ్యాస్ ఉపయోగించుకోకుండానే ఎలా చేయాలో చేసి చూపిస్తుంది. అందరూ తిని చూసి ఎంజాయ్ చేస్తారు కదా. హ్యావ్ ఎ నైస్ హాలిడేస్ పిల్లలు. నమస్తే, హలో ఫ్రెండ్స్. సమ్మర్ వచ్చేసింది కాబట్టి ఇవాళ మనం భారతీస్ కిచెన్లో బ్రెడ్తో చాట్ చేయబోతున్నాం. బ్రెడ్తో చాట్ చేయడానికి మనం దీనికోసం కావాల్సిన మెటీరియల్స్ అన్నీ చూసుకుందాం. బ్రెడ్తో చాట్ చేయడానికి మనకు కావాల్సిన పదార్థాలు బ్రౌన్ బ్రెడ్, గ్రీన్ చట్నీ, కర్డ్, దానిమ్మ గింజలు, స్వీట్ చట్నీ, మిక్స్చర్, షుగర్, జీరా పౌడర్. ముందుగా మనం ఈ బ్రెడ్ తీసుకుని దీని ఎడ్జెస్ మీరు కావాలంటే కట్ చేసుకోవచ్చు. నేను ఇది సాఫ్ట్గా ఉండాలని కట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఈ బ్రెడ్ కట్ చేసుకున్న తర్వాత ఈ బ్రెడ్ని నీళ్ళల్లో 4 times నానబెట్టాలి. తర్వాత ఈ వాటర్ని స్క్వీజ్ చేసి మనం బ్రెడ్తో ఒక లడ్డు చేసుకోవాలి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఇలా నేను 4 లడ్డూలు చేసుకున్నాను. మీకు ఎన్ని లడ్డూలు కావాలంటే అన్ని లడ్డూలు చేసుకోవచ్చు. ఫస్ట్ మీకు ఇవి అయిపోయాయి కాబట్టి ఇప్పుడు మనం కర్డ్ని ఈ కప్లో పోసుకుని దీన్ని మ్యాష్ చేసేద్దాం. ఇందులో ఒక వన్ ఫుల్ స్పూన్ ఆఫ్ షుగర్ కలుపుకుందాం. ఇంకొక ½ స్పూన్. దీన్ని ఇలా బ్లెండ్ చేసేసుకుందాం. ఇలా మనం దీన్ని మ్యాష్ చేసుకున్నాం కాబట్టి కొంచెం కర్డ్ ఈ లడ్డూల మీద పోద్దాం. ఇలా కర్డ్ పోసుకున్న తర్వాత మనం ఇందులో పుదీనా చట్నీ చేసుకుందాం. పుదీనా చట్నీ ఎలా చేసుకోవాలంటే దీనికి కావాల్సిన పదార్థాలు పుదీనా, కొత్తిమీర, పచ్చిమిరపకాయ, అల్లం, జీలకర్ర, ఉప్పు కలిపే మిక్సీలో పట్టేస్తే నిమ్మరసం వేస్తే పుదీనా చట్నీ అయిపోయింది, రెడీ. ఇప్పుడు ఈ పుదీనా చట్నీని మనం ఈ పెరుగులో కొంచెం వేసుకుందాం. దీనిపైన ఇప్పుడు మనం స్వీట్ చట్నీ వేద్దాం. స్వీట్ చట్నీ ఎలా చేసుకోవాలంటే చింతపండు రసం, బెల్లం, ఉప్పు, కారం కలిపేస్తే అయిపోయింది, రెడీ స్వీట్ చట్నీ రసం. నేను దీనిపైన కావాలంటే కొంచెం కిష్మిష్ కూడా వేసాను. ఓకే, ఇప్పుడు స్వీట్ చట్నీ రసం అయిపోయిన తర్వాత మీకు కొంచెం దానిమ్మ గింజలు కూడా వేసుకోవచ్చు. ఈ దానిమ్మ గింజలు వేసిన తర్వాత మీకు కావాలంటే కొంచెం మిక్స్చర్ కూడా వేసుకోవచ్చు దాన్ని కట్టమిట్టగా చేయడానికి. లాస్ట్లో మనం జీలకర్ర పొడితో వేసుకుంటే మన డిష్ రెడీ. చూడండి ఫ్రెండ్స్, ఎంత యమ్మీ చాట్ చేసుకున్నాము. మమ్మీ ఆఫీస్కి వెళ్తున్నప్పుడు మనం మనకే చేసుకోవచ్చు ఫ్రెండ్స్. చాలా సింపుల్ ఇది. ఓకే, హ్యాపీ సమ్మర్ హాలిడేస్ ఫ్రెండ్స్. బాయ్.